4 అవుతారు. సో ఓటింగ్ ప్రకారం అయితే థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. మీకు అర్థం కాదు ఏంటంటే ఇమాన్యుయల్కి సైలెంట్ ఓటింగ్ పడుతుంది, మిస్రికాల్లో పడుతుంది. ఒక సపరేట్ వర్గం, సపరేట్ ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడే మనుషులు, ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే కేటగిరీ, జబర్దస్త్ ఆడియన్స్ వీళ్ళందరూ ఇమాన్యుయల్కి నిలబడ్డారు. అంత ఈజీగా లేదు, ఇమాన్యుయల్ది ఓటింగ్ పడుతుంది. అండ్ డెమాన్ పవన్కి పడట్లేదంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హ్యూజ్ ఓటింగ్ పడుతుంది. బట్ ఇమాన్యుయల్ దాన్ని దాటాడు అనేది లేటెస్ట్ అప్డేట్, నాకు వచ్చిన హై సోర్సెస్ నుంచి వచ్చిన అప్డేట్. కాబట్టి ఓటు డెమాన్ ఫ్యాన్స్ డెమాన్ని థర్డ్ పొజిషన్లో చూడాలి, డెమాన్కి వేసుకోండి. ఇమాన్యుయల్ని థర్డ్ పొజిషన్లో చూడాలంటే ఇమాన్యుయల్కి వేసుకోండి. ఇద్దరు పీవసమైన టైట్గా జరుగుతుంది 3rd 4th అనేది. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఇమాన్యుయల్ కావచ్చు, డెమాన్ కావచ్చు సెకండ్ పొజిషన్కి వచ్చే ఛాన్స్ ఉందంటే 100% లేదు, 100% లేదు. ఒక్క % కూడా వీళ్ళిద్దరు సెకండ్ పొజిషన్ వీళ్ళిద్దరు ఎవరైనా వస్తారంటే ఛాన్స్ లేదు, ఇది మాత్రం క్లియర్. సో యాజ్ ఆఫ్ నో థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్, 4th పొజిషన్ డెమాన్, 5th పొజిషన్ సంజన గారు వరుసగా వెళ్ళిపోతారు.